మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి అంటూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై నిరసనల పర్వం కొనసాగుతుంది. ముష్టిఘాతకాలు కురిపించుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీని రణరంగంగా మార్చారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే కొనసాగింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి అంటూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుప్వారా ఎమ్మెల్యే బ్యానర్ ప్రదర్శించడం ఘర్షణకు కారణమైంది. ఆ బ్యానర్ చూసిన వెంటనే భారత్ మాతాకి అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను ఆర్డర్లో పెట్టే క్రమంలో స్పీకర్ అబ్దుల్ రహీం మార్షల్స్ ను పిలిచి వెల్లోకి దూకిన బీజేపీ ఎమ్మెల్యేను బయటకు పంపారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి అంటూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై నిరసనల పర్వం కొనసాగుతుంది. ముష్టిఘాతాలు కురిపించుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీని రణరంగంగా మార్చారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే కొనసాగింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి అంటూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుప్వారా ఎమ్మెల్యే బ్యానర్ ప్రదర్శించడం ఘర్షణకు కారణమైంది. ఆ బ్యానర్ చూసిన వెంటనే భారత్ మాతాకి అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను ఆర్డర్లో పెట్టే క్రమంలో స్పీకర్ అబ్దుల్ రహీం మార్షల్స్ ను పిలిచి వెల్లోకి దూకిన బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు.